నందగ్రామాన్ని విష జ్వరాలు వణికిస్తున్నాయి. తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులతో గ్రామంలో 30 మందికి పైగా గిరిజనులు బాధపడుతున్నారు. చాలా మంది గ్రామస్తులు మంచం పట్టిన పరిస్థితి నెలకొంది. గ్రామంలో చాలా మంది తీవ్ర జ్వరాలతో బాధపడుతుంటే వైద్యారోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. కనీసం ఆశా వర్కర్లు కూడా గ్రామానికి రావడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేస్తే మలేరియా లేదని రిపోర్టులు వస్తుండగా ప్రైవేట్ ల్యాబ్స్లో పరీక్షలు చేస్తే మలేరియా పాజిటివ్ అని వస్తోందని గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని, అలాగే బాధితులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయాలని కోరుతున్నారు. రైట్, ప్రస్తుతం అక్కడే అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ దేవి సిద్ధంగా ఉన్నారు. దేవి, ఏంటి సిచ్యువేషన్? అక్కడ గిరిజనులు చాలామంది కూడా వైరల్ ఫీవర్స్తో మంచం పట్టిన పరిస్థితి, వైద్యాధికారులు ఎవరు స్పందించడం లేదు, ఈవెన్ ఆశా వర్కర్లు కూడా రావట్లేదు లేదని తెలుస్తుంది. వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు? రైట్ చందు, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని మక్కుల మండలం నందాం గ్రామంలో అయితే విష జ్వరాలు అయితే ప్రబలుతున్నాయి. గత వారం రోజులుగా నందాం గ్రామంలో సుమారు 30 మందికి పైగా గిరిజనులు తీవ్ర జ్వరాలు, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు. అయితే ఈ గ్రామస్తులందరూ కూడా మంచం పట్టిన పరిస్థితి నెలకొంది. ఒకరి తర్వాత ఒకరికి జ్వరాలు వ్యాపిస్తూనే ఉన్నాయి. గ్రామంలో జ్వరాలు తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి అయితే ఉంది. చందు, ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేస్తే మలేరియా లేదని రిపోర్టులు వస్తుండగా ప్రైవేట్ ల్యాబుల్లో పరీక్షలు చేస్తే మలేరియా పాజిటివ్ అని వస్తుందని గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎవరిది లోపం? ప్రభుత్వ ఆసుపత్రిలో రిపోర్టులన్నీ కూడా సరిగ్గా రావటం లేదని అర్థమా? సరైన వైద్యం, మందులు అందక గిరిజనులు అయితే ప్రైవేట్ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ వైద్యులు అంటే ఎవరో కార్పొరేట్ వైద్యులు కాదు చందు, ఆర్ఎంపీ డాక్టర్ని ఆశ్రయిస్తున్న పరిస్థితి. ఆర్ఎంపీ డాక్టర్లు అంటేనే సగం వైద్యం చేస్తున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. చాలా మంది పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి గిరిజన ప్రాంతాల్లో ఈ ఆర్ఎంపీ వైద్యుని నమ్ముకొని ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనం చూసాం. ఇప్పుడు గిరిజనులు ఆర్ఎంపీ డాక్టర్లే ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల వేలాది రూపాయల ఖర్చుతో పాటు వాళ్ళ ప్రాణాలు కూడా ప్రమాదం బారిన పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అయితే స్పందించి ఈ నంద గ్రామంలోని తక్షణమే అత్యవసర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే బాధితులకు సరిపడా ఉచిత పరీక్షలను, మందులను కూడా అందించాలని అయితే గిరిజనులు కోరుతున్నారు. చందు. రైట్ దేవి, థ్యాంక్ యూ. మిగతా అప్డేట్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు ప్రాణాపాయం తప్పింది. బస్వాపూర్ 44వ జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బిగాల గణేష్ గుప్తా, ఆయన కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.